నిజానికి వ్యాస మహర్షికి చేతులు నొప్పి వచ్చేసినాయి. చేతులు నొప్పి వస్తే షిరిడి సాయిబ్ బాబా ఉన్నాడు కదా, సాయిబ్ బాబా ఆయన్ని అడిగినాడంట, నాకు చేయి నొప్పిగా ఉంది మహాభారతం రాసేదానికి ఎవరినన్నా అసిస్టెంట్ని చూడమంటే సాయిబ్ బాబా అయ్యప్పని పోయి అడిగినాడంట. ఏమని? వ్యాస మహర్షికి ఒక అసిస్టెంట్ కావాలా మహాభారతాన్ని రాసేదానికని. అయ్యప్ప ఏం చేసినాడంటే, సరే మా అన్న ఉన్నాడు తొండ వినాయకుడు, పంపిస్తాను, ఆయన అవలీలగా రాసేస్తాడు అనేసి అయ్యప్ప షిరిడి సాయిబ్ బాబాతో కూడా వినాయకుడిని పంపించినాడంట. పంపిస్తే వినాయకుడు పోయి వ్యాస మహర్షి పక్కలో కూర్చొని మహాభారతాన్ని రాస్తూ ఉంటే పెన్ ఇరిగిపోయిందంట. ఇరిగిపోతే అప్పుడు ఆయన ముక్కులో ఉండేటువంటి దంతాన్ని ఒకదాన్ని పీకి ఆ దంతంతో మహాభారతం మొత్తాన్ని రాసేసినాడంట అవలీలగా వినాయకుడు.